దేవుడు ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభా. యేసుదాస్తానన్న తండ్రయ్యా, వేణుమాధవక్కను నువ్వు ప్రేమించిన తను ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు 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 నా ప్రభా. మూడవ కుమార్తె యొక్క నా తండ్రి పుట్టినరోజు సందర్భంగా నా తండ్రి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా నా ప్రభా, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు నీవే ఆధిపత్యం వహించి నడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నా ప్రభు పాటల ద్వారా నామను గణపరచడానికి అంత నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నా తన వాక్య పరిచయాలకు వచ్చి ఉండగా నా ప్రభా, వాక్యం ద్వారా నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. అయా చెప్పబడుతున్న వాక్యం నతను యేసయ్యా నాకును మాకును నతను ఈ కుటుంబానికి నా ప్రభా, ప్రాముఖ్యంగా బిడ్డకు నతని నువ్వు దీవెనకరంగా మార్చండి నా ప్రభా, ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు 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 నా ప్రభా. ఆ బిడ్డ జీవితంలో నతను ఇంతవరకు నా ప్రభా 5 సంవత్సరాలు నువ్వు కాచి కాపాడి దీవించినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభా. 5 సంవత్సరాలు ముగించుకొని నా ప్రభా 6వ సంవత్సరాలకు అడిగిపెట్టి ఉండగా నా ప్రభా, ఆయా సంవత్సరం నతనయ్య మొదలుకొని నా ప్రభా సంవత్సరాంతం వరకు నతను యేసయ్యా నీ దయా కిరీటాన్ని ధరింపజేయండి నా ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఆ బిడ్డ నతనయ్యా ఆనాడు సమయంలో నతను ఎలాగో ఎదిగాడో నీ సన్నిధిలో ఉండి నా ప్రభా, ఆ బిడ్డ కూడా నీ సన్నిధిలో ఉండి ఎదగడానికి నీ కృపనిచ్చి నడిపించండి దేవా. నీకు స్తోత్రాలయ్య. తెలివిని బుద్ధిని జ్ఞానము నీవు దయచేయండి నా ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభు. వచ్చిన అందరితో కూడా నీవే మాట్లాడి మహిమ పొందమని అడుగుచున్నాను దేవా. అయా కరెంట్ని నువ్వు స్వాధీనపరచుకొని నా ప్రభా, సౌండ్ సిస్టాన్ని నీవు స్వాధీనపరచుకొని నా ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. వాక్యాన్ని ధారాళముగా రానికుండా ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార శక్తులు యేసు నామములో లయపరచబడిన గాక నా ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా ప్రభా, వాక్యం చెప్తున్న దైవజనుని సులువు చాటును మరుగు చేసి నీ యొక్క ఆత్మ చేత నీవి బలపరిచి వాడుకోమని అడుగుచున్నాను దేవా. అయా నిలబడుతున్న దాసుడు నా తండ్రి బలహీనుడు కావచ్చు నా ప్రభా, నువ్వు బలవంతుడైన దేవుడు నా తండ్రి, బలపరచండి నా ప్రభు. వాక్యం ద్వారా నాతో మాతో అందరితో నీవే మాట్లాడి ముచ్చటించమని ముందున్న సమయాన్ని క్రమాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. కొంత సమయం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళ కేక్ లేదు, చాక్లెట్ లేదు, సైలెంట్గా ఉండాలి. నేను ఏది చెప్తే అది చేయాలి. నమ్మకదు కాసేపు మీరు సపోర్ట్ చేస్తే నీ రాత్రి బండి నడిచేది. రైట్. దేవుడు మనందరితో కొంత సమయం మాట్లాడును గాక. ఆమె కొంచెం పవర్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది, సౌండ్ కూడా కొంచెం నాకు అన్కంఫర్ట్గా ఉంది. మీరు ప్రార్థన చేయండి. కొంచెం ఈ సౌండ్ సిస్టమ్ పెట్టి ఇక్కడే కూర్చొని ఆపరేట్ చేసే బిడ్డలను కూడా, పరిచయం చేసే బిడ్డలను కూడా దేవుడు ఇవ్వాలి. ఆమె భయంకరమైన ఎర్త్ వస్తూ ఉంది. సరే, కొంత సమయం దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి రక్షిత పుట్టినరోజు సందర్భంగా ఈ కూడికి ఏర్పాటు చేయబడింది. మరి ప్రాముఖ్యంగా కొంత సమయం ఇంతవరకు పాటలు పాడి ప్రభుని మహింపరిచాం. మరొకసారి మీ అందరికీ వందనాలు. అందరికీ చెప్పండి. ఒక మాట నేను మీకు చదివించి త్వరగా వాక్యాలకు వెళ్తాను. రండి. మొదటి సమూయేలు గ్రంథం 224వ పేజీ. 224వ పేజీ. చక్కగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. బాలుడగు సమూయేలు ఎంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అలా పేజీ తిప్పుదాం. 3వ అధ్యాయం కూడా తీయండి. 3వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుదాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. రైట్. ఈ 2 మాటలు కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చదవబడిన వాక్య భాగంలో సమూయేలు గురించి మనం చూసాం. ఈ సమూయేలు ఏమయ్యాడో అన్న విషయం మనకి క్లియర్గా అక్కడ చెప్పాడు. సరే, సమూయేలు ఒకసారి ఎవరు కొడుకో కూడా మీరు చూద్దరు, కానీ మీ అందరికీ తెలిసిన విషయం. కానీ కొంచెం కాస్త ముందుకు వెళ్దాం. ఆ 2వ అధ్యాయము
6వ వచనం ఒక్కసారి చూడండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయలో మనుషుల దయలో వర్ధిల్లుచుండెను. సమూయేలు గురించి ఈ రాయబడిన ఈ వచనంలో అతడు ఎదుగుచున్నాడు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. 2 వర్ధిల్లుచున్నాడు అన్న పదం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది తల్లులు ఇక్కడ ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ తల్లి పాలు పట్టిస్తారు. తర్వాత ఏం చేస్తారంటే సిర్లాకు ఏదో పిల్లలు ఎదగటానికి ఎన్ని ప్రయత్నాలు చేసి పెడతా ఉంటారు. వాళ్ళు తింటే ఏమవుతారని, ఎదుగుతారని. పిల్లలు తింటేనే ఏదో ఒకటి ఎదిగేది. మీరు బాగా గమనిస్తే పిల్లలు ఎదగాలని పిల్లలకి ఏం చేస్తామంటే అన్ని విధాలుగా మనం తిండి పెడతాం. సరే, వాళ్ళు ఎదుగుతారు. ఎదిగిన తర్వాత కూడా మనం ఇంకా ఆశపడతాం, మా పిల్లలు ఇంకా ఎదగాలి. ఇక్కడ సమూయేలు గురించి 2 మాటలు చక్కగా రాయబడ్డాయి. ఒకటి ఎదుగుచూ ఉండేను, రెండోది వర్ధిల్లుచూ ఉండేను. ఈ 2 పదాలు ఉన్నాయి సమూయేలు గురించి. పిల్లలు ఫిజికల్గా నడినెత్తి నుండి అరికాల వరకు చేతులు, కాళ్ళు, ప్రతి అవయవం, ప్రతి భాగం ఎదుగుతూనే ఉంటుంది. ఒకసారి మీ పిడికిలు అలా పెడితే మీ పిడికిలు ఎంత ఉంటుందో మీ గుండె కూడా అంత ఉంటుంది. మీ పిడికిలు అలా పెడితే మీ పిడికిలు ఎలా అంత ఉందో మీ గుండె భాగం కూడా అంతే ఉంటుంది. అంటే మీరు ఎదుగుతున్న కొలది మీ చెయ్యి భాగాన్ని బట్టి మీ గుండె భాగాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ రాత్రిపూట నేనేం చెప్పదలిచానంటే, పిల్లలు ఎదుగుతున్నారు కానీ ఎక్కడ ఎదుగుతున్నారు, ఎందులో ఎదుగుతున్నారు, ఎలా ఎదుగుతున్నారు? సమూయేలు గురించి రాయబడిన మాట అయితే ఒక మంచి మాట. అతడు ఎదుగుచూ ఉండెను, 2 వర్ధిల్లుచూ ఉండెను. ఈ రాత్రి యేసుదాసు నన్ను ప్రేమించి వారికి ఇచ్చిన పిల్లలు ఎదుగుదురుగాక. వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు. ఎదుగుతున్నారా లేదక్క? పుట్టినప్పుడు ఎలానే ఉన్నారు, అలానే ఉన్నారా? ఎదుగుతూనే ఉన్నారు. కానీ ఎందులో ఎదగాలి, ఎందులో వర్ధిల్లాలి అనే విషయాలు మాత్రం లేఖనాల్లో స్పష్టంగా ఉన్నాయి. మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. అదే 2వ అధ్యాయంకి కాస్త ముందుకెళ్తే 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాము. యెహోవా హన్నా కొడుకు ఈయన. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ఎంతమంది కొడుకులను కన్నది? వేణుమాధవ్ ఒక అబ్బాయిని కన్నది. ఎంతమంది హన్నాకి పిల్లలు? 3 కుమారులు. ఆడపిల్లలు ఎంతమంది? ఈ ఇంట్లో ఎంతమంది చెప్పండి? 4 అంటుంది ఆ పిల్ల. పిల్లలు ఎంతమంది చెప్పండి మొత్తం? 3 ఎవరు? మా ఆడపిల్లల 3 మగపిల్లలు, 2 వీళ్ళు కాక ఇంకొక ఆయన ఉన్నాడు. అయితే బాలుడగు సమూయేలు ఎక్కడున్నాడు? అంటే మనిషి ఎదగాలి అంటే ఎక్కడుండాలి చెప్పండి? ఎక్కడుండాలి? ఇంకొక మాట అడుగుతానండి. పిల్లలు ఈ రోజులు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? యెహోవా సన్నిధిలో ఉంటున్నారా? ఆదివారం పూట నువ్వు మందిరంలో ఉంటే వాడు ఆడుంటున్నాడు, ఆ పిల్ల ఆడుంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఆదివారం పూట మీరు మందిరంలో ఉంటే మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? 6 పిల్లలు పుట్టారు ఒక తల్లికి. ఆ తల్లి ఈ 6 పిల్లలు 5 ఎక్కడో ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం యెహోవా సన్నిధిలో ఉన్నాడు. యెహోవా సన్నిధిలో ఉంటే ఏమైందంటే అతడు ఎదుగుతాడు. ఈరోజు పిల్లలు ఎదుగుతున్నారు, ఫిజికల్గా ఎదుగుతున్నారు. కానీ నేను అంటాను, ఎందులో ఎదగాలి తెలుసా? అసలు దేవుని సన్నిధిలో ఉంటేనే ఎదుగుతాడన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు, మీ పిల్లలు, మీ యజమానులు అందరూ యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుదురుగాక. యేసుదాస్ అన్న తన భార్య పిల్లలు కూడా యెహోవా సన్నిధిలో ఉంటే ఎదుగుతారు. దేంటో అయ్యా ఎదిగేది, దేంటో అయ్యా వర్ధిలేదంటే సమూయేలు గురించి క్లియర్గా రాయబడింది. అతడు వర్ధిల్లుచున్నాడు, ఎదుగుచూ ఉన్నాడు. నేను అంటాను, లోకములో మనం ఎదగలేం. లోకములో, సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఎదగలేం. ఎదిగినా వర్ధిల్లలేం. కొంతమంది తొక్కేస్తూ ఉంటారు. అమ్మా ముగించమనా? పాలపుల్లో పలారం ఎత్తే గుర్తిందనుకోండి, నీకు చాలా పని.
ఎక్కడైతే అట్ట కాదులే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ప్రియులారా, మీరు బాగా గమనించండి, త్వరగానే ముగిస్తాను. ఎదగడానికి ప్లేస్ ఎక్కడంటే యెహోవా సన్నిధి. సమూయేలు ఎక్కడికి వెళ్తున్నాడంటే యెహోవా సన్నిధిలో ఉన్నాడు కనుక ఎదుగుతున్నాడు. ఈరోజు ఈ పిల్లలు కూడా, మీరు కూడా మీ కుటుంబాల్లో, అప్పుడు పెద్దోడు సామెత అనేవాడు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. నిజమే, కొన్నిసార్లు మనం ఎక్కడుంటామో మన పిల్లలు కూడా అక్కడే ఉంటారు. నా ప్రియులారా, మీరు బాగా గమనిస్తే, అది కాదు ఇది కూడా తెచ్చాను ముగించానే. హల్లెలూయా. నేను త్వరగానే చెప్తానులే, వినండి. ఎక్కడుంటే ఎదుగుతామో ప్లేస్ చూపించాం. సరే, మొత్తానికి సమూయేలు ఏం చేస్తే ఎదిగాడు, వర్ధిల్లాడు అంటే యెహోవా సన్నిధిలో ఉన్నాడు. నేను అంటాను, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి 53 వస్తాయి, లేదా 52, 51 ఆదివారాలు వస్తాయి. నేను యెహోవా సన్నిధిలో నుండి ఎన్నిసార్లు తప్పిపోయాను, ఎన్నిసార్లు పోగొట్టుకున్నాను. అందరూ పరీక్షించుకోవాలి. మనం వెళ్ళకపోతే పిల్లల్ని అడగలేము, నువ్వెందుకు వెళ్ళలేదురా, ఎందుకు రాలేదురా అని వాళ్ళని అడగలేము. మనం యెహోవా సన్నిధిలో ఉంటేనే మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, మా నాన్న ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళు కూడా వస్తారు. మనం యెహోవా సన్నిధిలో లేకుండా వాళ్ళు కూడా ఉండరు. అది వాక్యం చెప్తున్న సత్యం. మనం యెహోవా సన్నిధిలో ఉంటేనే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటే ఏమైందంటే ఎదుగుతారని వాక్యం చెప్తుంది. వాక్యంలో మనం ఒకసారి చూస్తే, అతడు ఉండి ఎదగడానికి కారణం ఏంటంటే, మొదటి దేవుని సన్నిధి, ఆయన మందిరంలో ఉండాలి. తర్వాత ఒకసారి 2వ అధ్యాయము ఒకసారి 11వ వచనం కూడా చదువుదాం. 2:11 చదువుదాం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఏం చేస్తున్నాడు? పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సెల్ ఫోన్. ఏ ఫోన్? అది ఉంటే చాలు, అన్నీ దాంట్లో ఉంటున్నాయి కాబట్టి అది వదిలిపెట్టట్లా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఎదిగే ప్లేస్ చెప్పా, మందిరంలోనే ఎదుగుతారు. రెండో ప్లేస్ అక్కడ అంటాడు, బాలుడగు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు. పాస్టర్ గారి ఎదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడు అంటే, తనలో ఉన్న మరొక కొలత ఏంటంటే పరిచర్య చేసే స్వభావం, పరిచర్య చేసే మనసు. ఏసాన గారు అందుకే వాడాడు, నీ పరిచర్యను తుదం. ఒక నియమం పెట్టుకున్నాడు, ఒక క్రమం పెట్టుకున్నాడు, ఒక నియమం పెట్టుకున్నాడు. తన నియమం ఏంటంటే, ఆయన పరిచర్య తుదముట్టించాలి, ఆయన పరిచర్య ప్రారంభించాను ముగించాలి. నేను అంటాను, మనం యెహోవాకు పరిచర్య చేయాలి. ఆమేన్. మనం చేస్తే మన గర్భాన పుట్టిన బిడ్డలు కూడా పరిచర్య చేసేవారు అవుతారు. ఇదిగో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది మొత్తం? ఎంతమంది? వాడు ఆదర్శేడు ఎంతమంది పిల్లలు ఒక్కళ్ళన్నా పరిచర్య చేయాలి. ఆమేన్. ఒక్కళ్ళంట ఇది పాస్టర్ గారు మొత్తం చేయాలి. ఆమేన్. మేము రాగానే ఇక్కడ నుండి పెద్ద అమ్మాయి చూస్తుంది, అమ్మా పాస్టర్ గారు వచ్చాడు, అమ్మా పాస్టర్ గారు వచ్చాడు అంటది. మేము అన్నీ గమనిస్తూనే ఉంటాం. మేము ఆడుండి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని లోపు పెద్ద అమ్మాయి ఇంత బాటిల్ తీసుకొని వస్తుంది మంచినీళ్ళు. పరిచర్య చేసేవారు కూడా, నేనేమంటానంటే ప్రియులారా, యెహోవా సన్నిధిలో ఉన్నవాడు ఎదుగుతాడు. అట్ ద సేమ్ టైం యెహోవాకు పరిచర్య చేసేవారు కూడా ఎదుగుతారు. తనలో ఉన్న మనసు ఏంటంటే పరిచర్య చేయాలి. ఎవరికి పరిచర్య అంటే, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. తాను చేసే పరిచర్య ఏంటో తెలుసా? ఎక్కడుండి ఎదుగుతున్నాడో దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతాడు. తలుపులు వేస్తుంటాడు, తీస్తుంటాడు, లైట్లు వేస్తుంటాడు, ఆడుతుంటాడు. ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, సేవకుడు భోజనం చేసిన తర్వాత ఆయన చేతుల మీద నీళ్లు కూడా పోసాడంట. ఇదేంటిదయ్యా, పని చేయించుకుంటున్నాడా పాస్టర్ గారు అంటే, కాదు పరిచర్య అని లేఖనం చెప్తుంది. ఏలి ఎదుట యెహోవాకు చేస్తున్నాడు పరిచర్య. ఈ రోజుల్లో పిల్లలు ఎదగడానికి కారణం, ఆయన మందిరంలో ఉంటే ఎదుగుతారు. పరిచర్య చేసే మైండ్ ఉండాలి పిల్లలకి. నేను అంటాను, మనకు లేనిది వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కూడా పరిచర్య చేసే మనసు ఉండాలి. ఆమేన్. పరిచర్య చేసేవాడు అని
ఒక మంచి సాక్ష్యం పొందాడు. పెద్దోడా, యవనస్తుడా, లేకపోతే నడిప్రాయం కలిగిన వాడా అంటే అతని గురించి చెప్పబడింది బాలుడు. బాల్యంలోనే యెహోవా సన్నిధిలో ఉంటే అందుకంటాడు బాలుడు నడవలసిన త్రోవలో, సామెతలు 22:6 సొలొమోను రాస్తాడు. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపిస్తే వాడు పెద్ద అయిన తర్వాత కూడా దాని నుండి తొలగిపోడు. వాడు ఎక్కడుంటున్నాడు అక్కడ పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. తర్వాత అతను ఏం చేశాడు తెలుసా? చూద్దాం ఒకసారి. పరిచర్య చేయటమే కాదు, అదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము ఆ మాట కూడా చూడండి, 2 చోట్ల ఉంటుంది అదే పదం. చదువునాను అది కూడా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండు. 2 చోట్ల ఉంది. అక్కడ 2వ అధ్యాయంలో ఉంది, ఇక్కడ 3వ అధ్యాయం ప్రారంభంలోనే 2 చోట్ల పరిచర్య చేస్తున్నాడు అన్న విషయం మనకి స్పష్టపరచబడతా ఉంది. అదే 3వ అధ్యాయము మరొక విషయం చూద్దాం. ఈ 10వ వచనం చదువుదాం. 3:10. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంటే సమూయేలుది ఏమైందో తెలుసా? యెహోవా సన్నిధిలో ఉండటం కాదు, ఏమండి పరిచర్య చేయటమే కాదు, దేవుడు ప్రత్యక్షమై సమూయేలు 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 అని పిలుస్తుంటే నేను నీ దాసుడినయ్యా. ఎలాంటి వాడు? ఎవరికి దాసుడు? డబ్బుకు దాసుడు ఉన్నాడా లేదా? లేరా? పనికి దాసులు ఉన్నారు, డబ్బుకు దాసులు ఉన్నారు, స్త్రీకి దాసులు ఉన్నారు, పురుషునికి దాసులు ఉన్నారు. దాసుడు అంటే పనివాడని అర్థం. ఈ లోకంలో ఎంతో మందికి ఎన్నో వాటికి దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, బానిసలుగా ఉన్నవారు ఉన్నారు. కానీ సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటంటే నేను నీకు దాసుడను. చప్పలు కూడా దేవుని మహిమపరద్దాం. హల్లెలూయా. సమూయేలు ఎవరికి దాసుడు అంటే దేవునికి పనివాడు, దేవునికి దాసుడు. నేను అంటాను, ఇదిగో ఈరోజు రక్షిత ఆ బిడ్డ కూడా ప్రభు చిత్తమైతే యెహోవా సన్నిధిలో ఉండునుగాక, పరిచర్య చేసే మనసు ఆ బిడ్డకు ఉండునుగాక. ఆ బిడ్డ కూడా దేవునికి దాసీగా. నేను చాలామంది యవన బిడ్డలు అంటుంటే విన్నానండి, అన్నయ్య వివాహం చేసుకోకుండా చక్కగా ఆ పరిచర్యకి వెళ్ళి మా బ్రతుకు కూడా కానుక పెట్లు వేసి సేవలోకి వెళ్ళిపోతే బాగుండు అన్నయ్య అని అన్న చాలామంది చెల్లెమ్మలు నేను చూశాను. ఇప్పుడు ఈ ఫోన్ వచ్చినాక గందరగోళం అయిపోయారు. కానీ చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే అంతకుముందు చాలామంది యవన చెల్లెమ్మలు యవన తమ్ముళ్ళు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి నేను కూడా సేవకి వెళ్ళాలన్నయ్య, నేను కూడా పరిచర్య చేయాలని మనసు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియులారా, మీరు బాగా ఏం చేయాలంటే మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? యేసుదాస్ అన్న ఏం చేయాలి? అది అయ్యే పని కాదయ్య అంటారా? మనం ఆయన కోసం చేస్తే ఆయన కూడా చేస్తాడు. ఆమేన్. తర్వాత నీ దాసుడను సమూయేలు అంటున్నాడు, నీ దాసుడను. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, నీ దాసుడును అన్నాడు. తర్వాత ఆలకించుచున్నాను. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు అందరూ ఆలకిస్తున్నారు, కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారని చెప్పండి. చెప్పండి, ఏం చేస్తున్నాడు సమూయేలు? ఏం చేస్తున్నాడు? పిలిస్తే పలుకుతున్నాడు. అయ్యా ఆలకిస్తున్నాను చెప్పయ్యా. ఆలకించే మైండ్ మనసు సమూయేలుది. మనం ఏం చేస్తామంటే పాట పాడినా ప్రార్థన చేసినా నా బాధ నా గోడు మొత్తం నువ్వు ఆలకించంటాం. కానీ ఆయన పిలిస్తే ఆలకించే పలికే మనసు మనకు ఉండదు కొన్నిసార్లు. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించి గమనించగలిగితే లేఖనం సాక్ష్యం ఇస్తుంది. దేవునికి దాసుడు, దేవుడు పిలిస్తే పలుకుతున్నాడు, ఆలకిస్తున్నాడు అన్న విషయం సమూయేలులో మనకు కనబడుతుంది. ఫైనల్గా ఇంకొక మాట చెప్పున. సమూయేలు అలా పేజీ తిప్పండి, 4వ అధ్యాయం 16వ వచనం చదువుమా. ఆ మనుష్యుడు 3:16 చదువు. 3:16 చదువు. అయితే ఏలి పాస్టర్ గారు పిలుస్తున్నాడు ఎవరిని? సమూయేలుని. ఏమని పిలుస్తున్నాడు చూడు. సమూయేలు నా కుమారుడా. సమూయేలును పిలువగా అతడు నేను ఎక్కడే ఉన్నా, ఎక్కడికి పోలా, చిత్తమండి నేను ఎక్కడే ఉన్నా అంటే ఎక్కడికి పోయేవాడు కాదు. మందిరాన్ని కాచుకొని ఉండేవాడు, మందిరాన్ని వదిలిపెట్టేవాడు కాదు.
సేవకులను వదిలిపెట్టేవాడు కాదు, కాచుకొని ఉండేవాడు. చిత్తమండి నేను ఇక్కడే ఉన్నాను. నేను సేవకుడు పిలిచి ఎక్కడున్నావో అని సమూయేలుని అడిగితే నేను ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. మందిరం మీద ఎంత శ్రద్ధ ఉందో, పరిచర్య మీద ఎంత శ్రద్ధ ఉందో చూడండి సమూయేలుకి. తర్వాత అదే 18వ వచనం కూడా చదువునానా, 3:18. దైవజనుడు పిలిచిన తర్వాత ఒకసారి 17 నుంచి కంటిన్యూషన్ చేయి, 17 నుంచి చదువు, అందరికి అర్థమైంది. పాస్టర్ గారు సమూయేలుతో అంటున్నాడు, రాయ్ సైలెంట్ కూర్చోవాలి. ఏమంటున్నాడు? ఏలి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకరోజు సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలవగానే లేచాడు. ఉలిక్కిపడి లేచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు నువ్వు నన్ను పిలిచావు కదా అన్నాడు. నేను పిలవలేదే, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళా పోయి పడుకున్నాడు. అలా 3 సార్లు 4 సార్లు దేవుడు పిలుస్తాడు సమూయేలు. 3 సార్లు పిలిచినప్పుడు 3 సార్లు ఉలిక్కిపడి లేచి, అయ్యా నీ దాసుడు నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నన్ను పిలిచితివే అన్నాడు. దైవజనుడు నేను నిన్ను పిలవలేదయ్యా, వెళ్ళి పడుకో. 3 సార్లు దేవుడు పిలిస్తే సమూయేలు నేను ఆలకిస్తున్నాను ఆజ్ఞయము. 3 సార్లు అలా లేచి దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. 4వ మారు ఎప్పుడైతే దేవుని వాక్కు వినపడుతుందో దైవజనుడు అంటాడు, బాయ్ సమూయేలు, నీకు వినపడింది మామూలు స్వరం కాదు, దేవుని స్వరం. దేవుడు నీకు ఏమి ప్రత్యక్షమై ఏం చెప్తాడో, ఆయన నీకు ఏం చెప్తాడో నువ్వు దేన్ని మరుగు చేయకుండా సంగతి అంతా నాకు చెప్పంటాడు. దేన్ని మరుగు చేయొద్దు, దేన్ని దాచిపెట్టొద్దు, మొత్తం నాకు చెప్పంటాడు. ఆ మాట క్లియర్గా ఉంటుంది 18వ వచనంలో. చదువు నాన్న ఆ మాట చూడండి. నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో దాచిపెట్టక దయచేసి నాతో చెప్పు. ఆయన నీకేం చెప్పాడో ఆ సంగతులన్నిట్లో ఏదైనా దాచిపెట్టావా, మరుగు చేసావా? అంతకంటే అధికమైన కీడు ఆయనకు కలుగు చేయునుగాకని చెప్పగా సమూయేలు చూడండి తనలో ఉన్న స్వభావాన్ని చూడండి. దేనిని మరుగు చేయకుండా సంగతంతయు దైవజనుడితో చెప్పాడు. అంటే సమూయేలులో ఉన్న కొలత ఏంటంటే దాచిపెట్టేవాడు కాదు. ఈరోజు చూడండి మీ ఇళ్లలో మీ పిల్లలు, ఏయ్ కూర్చోరా, స్తోత్రం చెప్పండి. సమూయేలులో ఉన్న స్వభావం చెప్తున్నా. చాలా చెప్పే మీకు ఎంతమంది గుర్తున్నాయేమో వినండి. సమూయేలుతో దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు ఏం చెప్పాడో దాన్ని దాచిపెట్టకుండా మొత్తం నాతో చెప్పన్నాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి దేన్ని మరుగు చేయకుండా మొత్తం చెప్పాడు. మీ పిల్లల్ని చూడండి, కొంతమంది ఎక్కడికి పోయేవరా అంటే దాచిపెడతాడు. ఏం చేసేవారంటే దాచిపెడతాడు. చెప్పురా, చెప్పమ్మా అంటే వాళ్ళు దాచిపెడతారే కానీ మరుగు చేస్తారే కానీ ఏదైనా చెప్తారా? ఏడకు పోయి వచ్చామంటే అబద్ధమే, ఏం చూసి ఇచ్చామంటే అబద్ధమే, ఫోన్ ఎవరంటే అబద్ధమే, మెసేజ్ ఎవరంటే అబద్ధమే. ఎన్ని తెలుసా అంటే మరుగు చేస్తారు. నేను అంటాను మరుగై ఉండలేదు. ఆయనకి తెలియందా? కొంతమంది ఫోన్ లాకులు పెట్టుకుంటారు కదా లోపల. నేనంటా దేవునికి తెలియకుండా ఉంటుందా? దేవుడు చూడకుండా ఉంటాడా? మరుగు ఆయన కళ్ళు కప్పగలమా? ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. నువ్వేం దాచిపెట్టావో నీకు కీడు వస్తుంది అబ్బాయి. నువ్వు సంగతి అంతా నాకు మరుగు చేయకుండా చెప్పాల్సిందే అన్నాడు దైవజనుడు సమూయేలుతో. తనలో ఎన్ని కొలతలు ఉన్నాయంటే చెప్పలేం. నా ప్రియులారా, మీరు బాగా గమనిస్తే సమూయేలు జీవితంలో దేన్ని దాచుకోకుండా ఓపెన్గా దైవజనుడితో పంచుకున్నాడు. అయ్యా దేవుడు నాకు రాత్రికి ఇలా ప్రత్యక్షమై ఇదిగో ఈ సంగతులు చెప్పాడు, ఇలా మాట్లాడాడు అని చెప్పాడు. నా ప్రియ దేవుని సంగమా, నేను అంటాను సమూయేలులో దాచిపెట్టే స్వభావం లేదు, సమూయేలులో దాచిపెట్టే మనసు లేదు. ఏదున్నా కానీ చక్కగా ఓపెన్గా దైవజనుడితో చెప్పే మనసు ఉంది. అందుకని సమూయేలుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏమండి సమూయేలు ఎలా ఉన్నాడు తెలుసా? ఇదిగో ఒకసారి వరుసగా వినండి. యెహోవా సన్నిధిలో ఉండి అతడు ఎదగటానికి వర్ధిల్లడానికి కారణం 1 యెహోవా సన్నిధిలో ఉన్నాడు, 2 పరిచర్య చేస్తున్నాడు, 3 నీ దాసుడను, 4 ఆలకించే మనసు, 5 దాచిపెట్టకుండా అన్ని చెప్పే మనసు.
సమూయేలులో ఈ కొలతలన్నీ దేవుడు చూసి సమూయేలుని ఏం చేశాడు తెలుసా? యెహోవా అతనికి తోడుగా ఉండి, యెహోవా అతనికి రెండో అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. యెహోవా అతనికి తోడుగా ఉండి అతడు ఎదుగుచు వర్ధిల్లుచు ఉండాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని వర్ధిల్ల చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో ఈ కొలతలన్నీ ఉన్నాయి. ఫైనల్గా సమూయేలు ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? యెషయా అని చెప్పండి ఒకసారి. అమ్మా చెప్పండి, యెషయాకి ఎంతమంది కొడుకులు? మాకేం తెలుసు పాస్టర్ గారు, చెప్పండి ఒకసారి. యెషయాకి ఎంతమంది పిల్లలు తెలీదా? ఎంతమంది అక్క? యెషయాకి ఎంతమంది కొడుకులు? దావీదోళ్ళ నాన్న యెషయా అంటే అక్క 7 కొడుకులు, కడసారి వాడు 8వ వాడు. మొత్తానికి సమూయేలు యెషయా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పెద్దోడు అయిపోయాడు, ముసలి స్థాయికి వచ్చాడు, వృద్ధాప్యలోకి వచ్చాడు. తైలపు కొమ్మును తీసుకొని కొమ్ములో తైలము నింపుకొని యెషయా దగ్గరికి పోయాడు. అయ్యా, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న సౌలు దేవుని మాట ధిక్కరించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా తొలగిపోయాడు. దేవుడే నన్ను ఇది ఎక్కడికి పంపించాడు. నీ కొడుకులు ఎక్కడా? ఒక్కొక్కరిని బయటికి తీసుకురా. అమ్మీనాదాబును, షమ్మాను కొంతమందిని పిలుస్తాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూ ఉంటారు. దేవుడు ఇతన్ని కోరుకోవాలా, పక్కకు తీసేసా. ఇంకొకరిని రమ్మంటాడు, వాడిని కోరుకోవాలా, వాడిని పక్కకు నెట్టేసి. ఎంతమంది అయినా ఇంకా ఎవరైనా ఉన్నారా? 7 చూశాడు అప్పటికి సమూయేలు. 7 చూశాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? 7 అని అడిగితే ఆ కడసారి వాడు ఉన్నాడయ్యా, వాడు తృణీకరింపబడిన వాడు, ఎందుకు పనికిరాని వాడు, పొలంలో గొర్రెలు కాస్తామన్నాడు, వాడున్నాడయ్యా అంటే, అటైతే అతను కూడా పిలిపించు అని అన్నాడు. గొర్రెలు కాచుకుని దావీదుని తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెడితే సమూయేలు చివరికి ఎంతటి వాడయ్యాడు తెలుసా? ఇశ్రాయేలుకు రాజును నియమించడానికి తన తైలపు కొమ్ములో ఉన్న తైలమును దావీదు మీద పోసి ఇశ్రాయేలుకు రాజులను అభిషేకించే ప్రవక్త అయ్యాడు. చప్పుడు కూడా దేని పడతా ఏమండి? ప్రవక్తలను అభిషేకించే ప్రవక్త అయిపోయాడు. ఇశ్రాయేలుకు రాజుగా నియమించడానికి సమూయేలును దేవుడు పంపాడు. నేను అంటాను, ప్రవక్తను అభిషేకించే అభిషేకం సమూయేలు మీదకి దిగొచ్చింది. రాజును అభిషేకించే అభిషేకం సమూయేలుది. మీరు ఈ పూట ఈ రాత్రి వేళ సమూయేలు ప్లేస్లో బిడ్డ రక్షిత పేరు పెట్టుకోండి. ఆ బిడ్డ కూడా యెహోవా సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఆ బిడ్డ పరిచర్య చేయాలి. ఆమేన్. ఆ బిడ్డ దేవునికి దాసిగా, దేవునికి దాసురాలుగా ఉండాలి. ఆమేన్. దేవుని సంగతులు వస్తున్నప్పుడు, అనేకులు చెప్తున్నప్పుడు ఆ బిడ్డ ఆలకించే బిడ్డ అవ్వాలి. ఆమేన్. తన తల్లి దగ్గర, తన తండ్రి దగ్గర ఏ సంగతి మరుగు చేయకుండా, దాచుకోకుండా, ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏం చేస్తున్నావమ్మా, ఏది కూడా దాచిపెట్టుకోకుండా తన తల్లితో తన తండ్రితో చెప్పుకునే మంచి మనసు ఆ బిడ్డకు దేవుడిచ్చునుగాక. ఆమేన్. అప్పుడు ఆ బిడ్డ ఎలా అవుతుందో తెలుసా? ఆయన మందిరంలో ఒక స్తంభముగా దేవుడు నిలబెడతాడు. అనేకులను అభిషేకించి అనేకులకు దేవుని మాటలు చెప్పి పాత్రగా దేవుడు చేస్తాడు. నేనేమంటానంటే ఫైనల్గా ముగిస్తున్నాను ప్రియులారా, మనం ఎక్కడ ఉంటున్నాం? యెహోవా సన్నిధిలో ఉంటున్నామా? ఎదుగుతున్నామా? ఎదుగుట అంటే ఫిజికల్గా ఎదగటం కాదండి. 4 రోజులు తింటే ఎదుగుతాం, 4 రోజులు తినకపోతే తగ్గిపోతాం. నేను అంటాను, ప్రార్థనలో, భక్తిలో, వాక్యంలో, సంఘంలో అన్నింటిలో మనం ఎదగాలి. ఆ కోశాలు మనం ఎదగాలి. ఒకసారి ఆలోచించండి. ఫస్ట్లో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు? ఫస్ట్లో నువ్వు ఎంత చక్కగా మందిరానికి వస్తావు? ఫస్ట్లో ఎంత దాతృత్వం కలిగి దేవునికి ఇస్తావు? ఫస్ట్లో నువ్వు అసలు ఎంత బాగున్నావు? ఒకసారి అందరూ ఆలోచించుకోండి. ఫస్ట్కి వెళ్ళండి. ఫస్ట్ రక్షణ పొంది క్రొత్తలో బాప్తీసం పొందిన ఒక 2-3 వారాలు ఎంత చక్కగా వస్తారు కదా. ఎందుకంటే అయ్యో నేను బాప్తీసం తీసుకున్నాను, రొట్టె రసం తీసుకోకపోతే ఎట్లా, రాను క్రొత్తవి ఎంత పాత రోతని ఆగిపోయే ఏం చేస్తారు తెలుసా? వారాల దగ్గర పడే కొంది చిన్నగా రెబ్బమ్మక్క చిన్నగా ఏం చేస్తారు? ఆగిపోతారు. వాళ్ళు ఆగిపోతున్నారు, నేను ఆగిపోతే ఏమైంది? వాళ్ళు ఆగిపోతున్నారు, వాళ్ళు బాటలేదు, వాళ్ళు చేయట్లేదు, నేను కూడా చేయకపోతే ఏమైంది అనే ఆలోచన ధోరణి మనలో కలుగుద్ది ఆటోమేటిక్గా. యెహోవా సన్నిధిలో ఉన్నవాడే ఎదుగుతాడు. భక్తిలో, ప్రార్థనలో, వాక్యంలో, సంఘంలో, సాక్ష్యంలో యెహోవా సన్నిధిలో ఉండాలి. దేవునికి పరిచర్య చేయాలి. సేవకులు ఎదుట దేవునికి పరిచర్య చేయాలి. దేవునికి దాసుడిగా, దేవునికి దాసిగా బ్రతకాలి. దేవుడు సంగతులు మనకు బోధిస్తున్నప్పుడు చక్కగా ఆలకించాలి, వినాలి.
తర్వాత అంటాడు, మనలో దాచిపెట్టే స్వభావం ఉండకూడదు. మనం వస్తుంది మనుషుల దగ్గరికి కాదు, జీవం కలిగిన దేవుని దగ్గరికి. సంగతి అంతా ఆయనకు తెలుసు, సంగతి అంతా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏముండదు. ఆయన దగ్గరికి వస్తున్న మనం ఏమీ దాచిపెట్టకుండా ఓపెన్ హార్ట్, తెరవబడిన హృదయంతో ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇలా బ్రతుకుతామో, సమూయేలును రాజులను అభిషేకించే ప్రవక్తగా దేవుడు ఎలా చేశాడో అలా ఈ కుటుంబాన్ని, ఈ పిల్లలను కూడా చెయ్యునుగాక. రాగానే పుట్టినరోజు ఎవరిదిరా అని ఎవరిని అడిగాను? ఆదర్శని అడిగాను. నాదే అంటున్నాడు వాడు. ఏందిరా అంత గట్టిగా చెబుతా అంటే, నాదే అంటున్నాడు వాడు. వాడిదంట పుట్టినరోజు, వాడు సేవకుడు అవ్వాలా. ఆమేన్. సౌలు కూడా అంతే కదా, వాళ్ళు ఎంత పెడుస్తుందో వాడికి, వాళ్ళ తాతను చూసుకొని, వాళ్ళ నాయనమ్మను చూసుకొని వాడు సేవకుడు అవ్వాలా. ఆమేన్. నా ప్రియులారా, మీరు ప్రార్థన చేయండి. కుటుంబంలో బిడ్డలు ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. పిలిపి కుమార్తెల వల్ల వీళ్ళు కూడా ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మనందరం మనం ఒట్టిగా వెళ్ళకూడదు. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఆ కేక్ ఎంత తీగుంటుంది, ఇప్పుడు మీకు ఇస్తారు కేక్. వాళ్ళ బ్రతుకు భవిష్యత్తు అలా మారునుగాక. ప్రార్థన చేద్దామా, అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూయండి. రక్షిత ఎన్నో సంవత్సరమా? 6 వచ్చిందా? 5 సంవత్సరాలు అయిపోయి 6వ సంవత్సరం ఆ బిడ్డ అడుగు పెట్టింది. సమూయేలు లాంటి జీవితం ఆ బిడ్డకు ఉండాలి. ఆ బిడ్డను దేవుడు బలపరచాలి. ఆ బిడ్డ యెహోవా సన్నిధిలో ఉండాలి. ఆ బిడ్డ యెహోవాకు పరిచర్య చేయాలి. ఆ బిడ్డ దేవునికి దాసిగా, ఆలకించే మంచి మనసు కలిగిన బిడ్డగా, ఆ బిడ్డ దేని మరుగు చేయకుండా తన తల్లి దగ్గర, తండ్రి దగ్గర మంచి సాక్ష్యం కలిగిన పిల్లలు బ్రతకాలి. అందరం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డల కొరకు దేవుడు మంచి భవిష్యత్తు, పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, ఆ బిడ్డలను బలపరచాలి. ప్రాముఖ్యంగా రక్షితాను, అదేవిధంగా ఆదర్శను బట్టి కూడా ప్రార్థన చేద్దాం. వచ్చిన మనం సంఘంగా వారి కుటుంబానికి మనం ప్రార్థనే ఇచ్చేయాల్సిన దీవెన. ప్రభువానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం, జీవాధిపతినికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. బిడ్డల కొరకు చేద్దాం. సంఘముగా మన బాధ్యత అది. వారి కోసం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, కృపగా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మా ప్రియులు యేసుదాస్ అన్నకు మారు మనసు దయచే, రక్షణ దయచే. మీ కుమారుడు కూడా సన్నిధికి నడిపించు నాయన. సంఘములో స్థిరపరచయ్యా, బలపరచయ్యా. తన భార్యను బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. ప్రభా, తన భార్యను కూడా దర్శించు. మరింత ప్రార్థనాత్మ దయచే. అగస్టిన్ తల్లి తన బిడ్డ కొరకు ఏ విధంగా ప్రార్థించిందో, తన బిడ్డల క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు అలా ప్రార్థన చేసుకునే మనసు నీ బిడ్డలకు కూడా కలుగునుగాక. కృప చూపయ్యా, కనికరించు. ప్రాముఖ్యంగా తండ్రి అయ్యా, వారి యొక్క తల్లిదండ్రులను బట్టి, అత్తమామలను బట్టి కూడా స్తోత్రాలు. వారిని కూడా దర్శించి బలపరిచి ఘనమైన కార్యాలు చేయండి. ఇచ్చిన కుమార్తెలకు, కుమారుడికి జ్ఞానం, తెలివి, క్షేమం సమూయేలు వలె నీ బిడ్డలు ఉందురుగాక. ఆ దిశగా మీరు బలపరిచి ఘనమైన కార్యాలు జరిగించమని. ఇదిగో నాయన, వాక్యము ద్వారా మాట్లాడి ఉండగా, వాక్యం అనే విత్తనాలు హృదయం అనే పొలములో పడి అయ్యా 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలించడానికి సహాయం చేయండి. ముందున్న సమయాన్ని, క్రమానికి అప్పగిస్తూ ప్రాణప్రియుడైన క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.